ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు తెలుపుతూ ఉన్నాను. ఈ దినం మన పాఠ్య భాగము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చెను. అదేవిధముగా 4వ వచనం, ఆ వాగునీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతనని అతనికి తెలియజేయగా. ప్రియులారా, ఏలియా దేవుని కొరకై నిలబడ్డాడు. దేవుడు ఏలియా కొరకై నిలబడిన వాడుగా ఉన్నాడు. ఎవరి కొరకైతే మనం నిలవబడతామో, అనగా దేవుని కొరకై మనం నిలవబడితే దేవుడు మన పక్షముగా నిలబడువాడుగా ఉంటాడు. కరువు సమయంలో ఏలియాను దేవుడు పోషించిన రీతి మహాద్భుతం. ఎందుకనగా ఆ ఇశ్రాయేలీయులందరూ కూడా కరువులో ఉన్నారు. ఏలియా మాత్రం కాకుల చేత పోషించబడ్డాడు. ఈ కాకులను పంపింది ఎవరు? ఈ కాకులకు రొట్టె మాంసం ఇచ్చింది ఎవరు? ఫలాని చోట ఏలియా ఉన్నాడు, మీరు వెళ్ళండి అని చెప్పింది ఎవరు? అన్నీ కూడా దేవుడే కదా. ప్రియులారా, కాకుల గురించి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అవి మొట్టమొదటిగా నమ్మకమైనవిగా కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అంటే నీలో నమ్మకత్వం ఉండాలి. దేవుని కొరకై నిలబడే మనస్సు నీలో ఉండాలి. కాకులను ఏ విధంగా వాడుకున్నాడో అలాగ వాడుకొనుటకు గల కారణాలు ఏంటో మనం చూస్తున్నాం. కాకులను దేవుడు వాడుకొనుటకు గల ముఖ్య కారణం ఏలియాను పోషించుట. ఏలియాను దేవుడు పోషించుటలో మనకు నేర్పించే ఆత్మీయ పాఠాలు కాకుల ద్వారా. మొదటిగా నమ్మకత్వం. దేవుడు కాకులను పొమ్మన్నప్పుడు అవి మేము పోము ప్రభువా, మాకంటే పావురం బాగుంది కదా, మాకంటే నెమలి చాలా చక్కగా ఉంది కదా, మాకంటే కోకిల చాలా చక్కగా గానం చేయగలదు కదా, కాబట్టి వాటిని పంపించి మేము వెళ్ళమని చెప్పలే. అవి వెంటనే లోబడి నమ్మకంగా ప్రభు దగ్గర చేరి వచ్చి చెప్పినట్లుగా చేసినవిగా ఉన్నాయి. ప్రభువు నిన్ను వాడుకోవాలి అంటే నీవు కూడా నమ్మకమైన వ్యక్తివిగా ఉండాలి. రెండవది, అవి సమయపాలన పాటించేవిగా ఉన్నాయి. ఉదయమందు అస్తమయమందు రొట్టె మాంసం అనేవి తెచ్చినవిగా ఉన్నాయి. ప్రియులారా, కాకులను వాడుకొనుటలో దేవుడు మనకు నేర్పించే రెండవ ఆత్మీయ పాఠం ఏంటనగా సమయపాలన. అంటే డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితంలో. డిసిప్లైన్ లేకుండా దేవుని కొరకై మనం జీవించలేం, బలపడలేం, పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూడా కూర్చుండలేం. క్రమశిక్షణ, క్రైస్తవుని యొక్క ప్రవర్తనలో క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది. వేకువజామున లేవడం, ప్రార్థించడం, దేవునికి స్తుతులు చెల్లించడం, ఆరాధించడం, వ్యక్తిగతంగా మౌన ధ్యాన సమయం కలిగి ఉండడం, సరైన సమయము దేవునికి ఇచ్చే సమయము దేవునికి ఇవ్వాలి. వ్యక్తిగత పనుల కొరకైన సమయము, వ్యక్తిగత పనుల కొరకైన ఆ సమయము ప్రత్యేకంగా దాన్ని ఉంచుకోవాలి. కాబట్టి సమయపాలన లేదు చాలామంది క్రైస్తవ జీవితంలో. ఎన్ని గంటలకు లేస్తారు, ఎన్ని గంటలకు పడుకుంటారు, అలసిపోతారు, దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వరు. దేవుని నువ్వు వాడుకోవాలి అంటే నీలో డిసిప్లైన్ లేకుంటే ఎట్లా? నీలో డిసిప్లైన్ లేకపోతే ఎలా? అరణ్యంలో ఉన్నప్పటికీ, అడవిలో ఉన్నప్పటికీ దావీదు తన వంతుగా తాను నేర్చుకున్నాడు. కొంత డిసిప్లైన్తో కొన్ని విద్యలు నేర్చుకున్నాడు. సితారా చక్కగా వాయించడం నేర్చుకున్నాడు. ఒడిసెలను ఎలా తిప్పాలో నేర్చుకున్నాడు. కాబట్టి మన జీవితంలో క్రమశిక్షణ అలవర్చుకొనకపోతే క్రమము తప్పి ప్రవర్తిస్తాం మనం. ఈరోజు సంఘాల్లో డిసిప్లిన్ లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోవడమే. సమయపాలన పాటించే ప్రభు ఉదయం వెళ్ళి రండి, సాయంత్రం కూడా వెళ్ళి రండి, రొట్టె మాంసం తీసుకొని వెళ్ళండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా అవి తీసుకొని వెళ్ళినవిగా ఉన్నాయి. సమయపాలన అంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ టైంలో చేరవేయడం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం.
మూడవది, అవి హార్డ్ వర్క్ చేసేవిగా ఉన్నాయి. చూడండి, అవి ఎంత దూరం ప్రయాణిస్తున్నాయో తెలియదు. శ్రమ పుచ్చుకొనుట కొరకే, అంటే ప్రభు విషయంలో, ప్రభు యొక్క దాసుని యొక్క అక్కర తీర్చే విషయంలో శ్రమ పుచ్చుకొనుట కొరకై కూడా అవి వెనుకాడట్లేదు. నోటితో అవి ఆ రొట్టె మాంసాన్ని పట్టుకొని ఎంత దూరం ప్రయాణించాయో తెలియదు, ఎంతవరకు అవి వెళ్ళాయో తెలియదు. కిలోమీటరు, 2 కిలోమీటర్లో, 3 కిలోమీటర్లో తెలియదు. అంటే దేవుడు చెప్పిన పని చేయుట కొరకై, తన దాసుని తృప్తిపరచుట కొరకై ప్రభు వాటిని వాడుకుంటున్నప్పుడు వాటిలో ఉన్నటువంటి మూడో విషయం ఏంటనగా హార్డ్ వర్క్, శ్రమ పుచ్చుకునే తత్వం, శ్రమపడే మనస్సు. ప్రభువా, అంత దూరం అయితే నేను పోలేను ప్రభువా, ఇంత దూరం అయితే నేను పోలేను ప్రభువా అనేవి ఏమాత్రం సాగు చెప్పాల. మందిరం పక్కనే ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది, నేను రాలేను, నేను వెళ్ళలేను, చాలా కారణాలు చెప్తారు. సంఘ కోడికలకు రారు, ప్రార్థనకు రారు, గొలుసు ప్రార్థనకు రారు. తర్వాత మందిరంలో జరిగే ప్రతి పరిచర్య కొరకై వారు రావటానికి చాలా దూరంగా భావిస్తారు. చూడండి, ఐథియోపియా నుండి వచ్చే ఆ నపుంసకుడు యెరూషలేములో ఆరాధించడానికి వచ్చాడు. ఐథియోపియా నుండి యెరూషలేమునకు బహుదూరం రథం మీద వచ్చాడు. దేవుని ఆరాధించడం కొరకై అక్కడికి వెళ్ళాడు. కాబట్టి నీ నా యొక్క జీవితంలో ప్రభువు చూసే మూడవ విషయం ఏంటనగా వాడుకోవాలి ప్రభు మనను అంటే, మనలో శ్రమపడే మనస్సు ఉండాలి. ప్రభు కొరకై కష్టపడి శ్రమపడే మనస్సు మనలో ఉండాలి. అది ప్రభు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు నిమిత్తమైన శ్రమ అనుభవించినప్పుడు అది ఎంత మాత్రము కూడా వ్యర్థముగా అయితే పోదు. తర్వాత మనం గమనించినప్పుడు నాలుగవదిగా, అవి దేవునికి మొరపెట్టేవిగా, అంటే ప్రార్థించేవిగా ఉన్నాయి. యోబు గ్రంథంలో మనం గమనించవచ్చు. యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనంలో, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు అంటాడు అని రాయబడి ఉంది. అంటే కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంటే అర్థం ఏంటి? అవి మనుషులపైన ఆధారపడేవిగా లేవు. అవి వాటికి ఆహారం లేనప్పుడు అవి దేవునికి మొరపెడుతున్నాయి. పిల్లారా, దేవుని పైన ఆధారపడే వ్యక్తులముగా మనం ఉండాలి. చూడండి, చిన్ని జీవులు చాలా జీవిత సత్యాలను, ఆత్మీయ పాఠాలను మనకు నేర్పిస్తూ ఉన్నాయి. దేవుడు కాకులనే ఎందుకు వాడుకున్నాడు అంటే అవి నమ్మకమైనవిగా ఉన్నాయి. నమ్మకమైన వారముగా మనం ఉండాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. రెండవది, అవి క్రమశిక్షణ కలిగినవిగా. ఏనాడు కూడా ఉదయం తీసుకొచ్చేవి సాయంత్రం తీసుకొచ్చేవి ఉదయం, ఇట్లాంటివి తీసుకురాలా. ప్రభువా వర్షం పడుతుందని చెప్పడం, లేకుంటే ప్రభువా చీకటిగా ఉంది మేము వెళ్ళలేమని చెప్పడం, ప్రభువా ఇదిగో గాలి ఎక్కువగా వీస్తూ ఉంది మేము వెళ్ళలేం తర్వాత వెళ్తామని చెప్పడం, ఇలాంటి సాగులు చెప్పేవిగా లేవు అవి. వీళ్ళారా, చాలా చక్కగా మనం గమనించాలి. డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఉదయమున లేవడం, దానియేలు 3 మార్లు, దావీదు 7 మార్లు, వీళ్ళు ప్రార్థించే సమయపాలన పాటించేవారుగా ఉన్నారు. పగలు 3 గంటల వేళ యోహాను, పేతురు దేవుని ఆలయంలోనికి వాళ్ళు ప్రార్థనా సమయమున వారు వెళుతున్నట్లుగా కనబడుతూ ఉంది. అలాంటి క్రమశిక్షణ మనం కూడా అలవర్చుకోవాలి. తర్వాత మూడవదిగా, అవి శ్రమపడేవిగా ప్రభు కొరకు ఉన్నాయి. వాటిని ఎందుకు దేవుడు వాడుకున్నాడు? అవి శ్రమపడేవిగా ఉన్నాయి. మనం కూడా ప్రభు కొరకే శ్రమపడే మనస్సు ఉండాలి. సుఖపడే మనస్సు మనకు ఉండకూడదు. సుఖపడే మనస్సు మనకు ఉన్నట్లయితే తప్పకుండా దానికి తగిన శ్రమను, లేకుంటే దానికి తగిన నష్టాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. తర్వాత నాలుగవదిగా, దేవునికి మొరపెట్టేవిగా ఉన్నాయి. నేను మనుషులపైన ఆధారపడకుండా ప్రభువుపైనే ఆధారపడాలని ప్రభు కోరుతున్నాడు. మరి నేను కూడా దేవుని చేతిలో వాడబడాలి అంటే ఈ 4 విషయాలు చాలా నిఖచ్చితంగా మనలో కూడా ఉన్నట్లయితే తప్పకుండా ప్రభు ఇతరుల యొక్క క్షేమం కొరకై, ఆ కాకులు ఏలియాను ఏ విధంగా పోషించడానికి ఒక సాధనాలుగా వాడుకున్నాడు, అలాగే మనము కూడా ఇతరులను తృప్తిపరచడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడడానికి, అంటే ఆత్మీయ ఆహారం చేత వారిని తృప్తిపరచడానికి, ఆత్మీయ ఆహారం చేత వారి ఆకలి తీర్చడానికి ప్రభు మనల్ని వాడుకోవాలి అంటే ఈ 4 విషయాలు ఖచ్చితంగా మనలో ఉండాలి. నమ్మకంగా ఉండాలా, క్రమశిక్షణ కలిగి ఉండాలా, శ్రమపడే మనస్సు కలిగిన వారంగా ఉండాలా, దేవుని పైన ఆధారపడే వారంగా
ప్రియులారా, అలా కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.